ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. ఈరోజు ఒక శాంతి మంత్రంతో మొదలుపెట్టాం. ఇది వేదానికి సంబంధించిన శాంతి మంత్రం, అతి ప్రాచీనమైనది, చాలామందికి తెలుసు. ఈ అతి ప్రాచీనమైన శాంతి మంత్రం ఏం చెప్తోందంటే, ఆ ఒక్క వాక్యము నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మా విద్విషావహై, ద్వేషించద్దు. ఇది చాలా ముఖ్యం ఈనాడు. మా విద్విషావహై, మనం ద్వేషించద్దు. ఇది ఒక రకమైనటువంటి కలిసికట్టు జీవనాన్ని గురించి కూడా ఈ ఈ ప్రాచీన వైదిక సూక్తం చెప్తోంది, వైదిక మంత్రం చెప్తోంది. మనము మనల్ని రక్షించుకుందాం, కలిసి భోజనం చేద్దాం. భునక్తు అనేది భోజనం చేద్దామనే కాదు, సంపదని పంచుకుందాం. కలిసి భోజనం చేద్దామనే కాదు, కలిసి సంపదని, మనకు ఉన్నదాన్ని పంచుకుని జీవిద్దాం. చాలా మంచి మంత్రం. సహనౌ భునక్తు. అలాగే మన కలిసి పౌరుషంతో జీవిద్దాం. సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. అంటే గొప్ప తేజస్సుని, జ్ఞానాన్ని సంపాదిద్దాం. తేజస్సు, వెలుతురుకి జ్ఞానం అని మనకి మీనింగ్ వస్తుంది. అందుకని మన జ్ఞానాన్ని సంపాదిద్దాం. అన్నిటికంటే చివరి మాట ఇంకా ముఖ్యం. మా విద్విషావహై, మనం ఎవరిని ద్వేషించద్దు. ఈ మంత్రం చాలా గొప్ప మంత్రం. దీంతో మనం ఇవాళ ఎందుకు ప్రారంభించాల్సి వస్తుందంటే, మనకి ద్వేషం అనేది ఆహారంగా మారిపోయింది. చాలా మనము ఎవరిని కొట్టకపోవచ్చు, తిట్టకపోవచ్చు, రోజు మనం ఎవరినో ఒకరిని ద్వేషిస్తే కానీ బతకలేని పరిస్థితి. లేదా ద్వేషానికి సంబంధించిన వీడియోలు చూడటం, దృశ్యాలని లైక్ చేయడం అనేది కూడా పెరిగింది. పోర్ని ఎంతమంది చూస్తారో కానీ ద్వేషానికి సంబంధించినటువంటి వీడియోలు చూడటం అనేది చాలా, ఈ వీడియోల గురించి చాలా ప్రధానంగా ఎందుకు మాట్లాడుతున్నాను తాత్వికంగా తర్వాత చెప్తాను. ఇవి చాలా వైరల్ అవుతున్నాయి. ఇటీవల డైరెక్ట్గా విషయంలోకి వెళ్తే, ఇటీవల ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి ఒక చోట ఒక వీడియో వైరల్ అయింది. అదేంటంటే, ఒక వ్యక్తి రంజాన్ సందర్భంగా, ముస్లింల పండుగ సందర్భంగా హిందూ ముస్లిం కలిసి ఒక స్నేహపూర్వకంగా కలిసి జీవించాలని ఒక వీడియో రిలీజ్ చేశారు. అది చాలా సింపుల్ లాజిక్, ఒక సింపుల్ సందేశం, శాంతి సందేశం. మా విద్విషావహై, మనం కొట్లాడుకోవద్దు, స్నేహంగా ఉందాం. వివిధ మతాలు, ఎవరి ఆచారాలు, ఎవరి పద్ధతిలో వాళ్ళు జీవిస్తారు. దీనికి కొంతమంది అతన్ని కలిపి కొట్టటము, అది వీడియోగా వచ్చింది. అది కలిసి కొట్టారు తీవ్రంగా అనేది, అది ఒక వీడియో తీసి వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళే చేశారో ఎవరు చేశారో, మొత్తం మీద ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇలాంటి వీడియోలు వైరల్, ఇంతకంటే భయంకరమైన వీడియోలు వైరల్ అవ్వడం అనేది కొత్త విషయంగా మారింది. హింస గురించి నేను చెప్పలేదు, వీడియోల గురించి, ప్రధానంగా దృశ్యాల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఇవాళ. ఈ దృశ్యాలు అనేవి మన వంటిట్లోకి వచ్చేయటం అనేది ఇటీవల కాలంలో చాలా పెరిగింది. ఇవి అత్యంత విద్వేషపూరితమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి. అయితే దీనిలో ప్రధానమైనది ఏమిటంటే, అతని మీద ఏ ఆరోపణ లేదు, అతను ఒక శాంతి సందేశాన్ని ఇచ్చాడు. మా విద్విషావహై, మనం ద్వేషించుకోవద్దు, కలిసి జీవిద్దాం అని అన్నాడు అనేదే అంటే శ్రీరామ్ అంటే బూతులా వినపడుతుంది అంటారు మన వాళ్ళు. అట్లాగా ఒక శాంతి సందేశాన్ని ఇవ్వటమే ఒక ప్రమాదకరమైనటువంటి విషయంగా భావించడం కొట్టడం జరిగింది అనేది ఆ వీడియో. సరే, దీనికి ఎవరు ఎలా స్పందిస్తున్నారు అనేది మనం రకరకాలుగా ఉంటుంది ఈ స్పందన అనేది. సరే, ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంకా కొట్టి చంపుతున్న వీడియోలు కూడా వచ్చాయి. అయితే ఈ కొట్టి చంపుతున్న వీడియోలు మనకి చాలా భయాన్ని కలిగిస్తాయి. అది వేరైతే, కొన్ని వీడియోలు ఒక సింబాలిక్, అంటే ఒక రకమైనటువంటి సాంకేతికమైన ఒక రకమైన సందేశాన్ని ఇస్తాయి, ప్రమాదకరమైనటువంటి హెచ్చరికలను జారీ చేస్తాయి. ఇది చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. చాలా సంవత్సరాల క్రితం సంవత్సరం క్రితం, ఇంకా ఎక్కువ కాలము, ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఒక హిందూవాది గాంధీ మహాత్ముడిని కాలుస్తున్నట్టు, ఒక స్త్రీ, అందులో ఒక హిందూవాది అంటే స్త్రీ గాంధీ మహాత్ముడు తుపాకీతో కాలుస్తున్నట్టు ఒక వీడియో వచ్చింది. దీనిలో హింస ఏమీ లేదు, ఇక్కడ ఇంకా కొట్టడం ఉంది. అంటే ఈ కొట్టడం కంటే తీవ్రమైన హింసాత్మకమైన వీడియోలు ఎదురుకొచ్చాయి, అది వేరే సంగతి. ఈ గాంధీ మహాత్ముడిని కాలుస్తున్నట్టు వీడియో. ఈ వీడియోలో ఎక్కడా కూడా ఒక వ్యక్తి మీద ఏమీ దాడి జరగలేదు, కానీ ఇది ఒక సందేశాన్ని గాంధీ ఎలా ఉన్నాడు, పైన ఏమీ షర్ట్ లేదు, పైన ఒకటి వేసుకుని ఎలా ఉంటాడు మీకు తెలుసు. అలాంటి వ్యక్తిని తుపాకీతో కాలుస్తున్నట్టు ఒక వీడియో వచ్చింది.
దీనిలో హింస లేకపోయినప్పటికీ అత్యంత హింసాత్మకమైనటువంటిదిగా నాకు అనిపిస్తుంది. మనిషిని కొట్టడం కంటే ఇది అతి ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది ఏమైనా సందేశం ఇస్తుందనేది చాలా ప్రధానం. ఇప్పుడు ఉదాహరణకి మనం తాలిబాన్లు అంటాం. తాలిబాన్లు ఏం చేస్తారండి? సెంటర్‌లో జనాల్ని పోగేస్తారు. అక్కడ ఎవరినో కాల్చి చంపేస్తారు. లేకపోతే అలాంటివి చేస్తారు. అది అందరికి హెచ్చరికగా ఉండాలని చేస్తారు. దానికంటే ఈ వీడియోలు రిలీజ్ చేయడం, ఇక్కడి నుంచి నేను ఈ వీడియోని అమెరికాకి పంపొచ్చు, ఆస్ట్రేలియాకి పంపొచ్చు. ఈ వీడియోలు మరింతగా ఎక్కువగా ప్రసారమవుతాయి. పదే పదే చూడబడతాయి. అయితే నువ్వు ఈ హింసని ప్రత్యక్షంగా చూడవు. ప్రత్యక్షంగా అంటే ఎదురుగా మాకు మనిషిని చంపడం కానీ, కొట్టడం కానీ చూడవు. కానీ దాని యొక్క పద్ధతి అది ఆ హింసని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. అక్కడ లైక్ చేయొచ్చు నువ్వు. లేకపోతే అక్కడ లైక్ బటన్ నొక్కొచ్చు. లేకపోతే దాని మీద ఒక కామెంట్ చేయొచ్చు. ఆహా! అవును, ఇది అవసరమే అనే అర్థంలో కామెంట్ చేయొచ్చు. లేకపోతే నీ బుర్ర కూడా ఇటువంటి వీడియోలకి వ ఇదవుతుంది. అలవాటు పడుతుంది. ఈ వీడియోలకి అలవాటు పడ్డం మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు కూడా ఫోన్ పట్టుకుని కొన్ని దృశ్యాల్ని పదే పదే చూడటం. పోర్న్ పదే పదే చూడటం. అలాగే ద్వేషపూరితమైనటువంటి వాటిని చూడడం అనేది ఒక జీవితంలో భాగం అయిపోతుంది. ఇది అతి ప్రమాదకరమైన ఇది. ఇది డైరెక్ట్‌గా ఏమీ కాదు. నువ్వెవరిని కొట్టట్లేదు, తిట్టటం లేదు. వీడియోలు చూస్తున్నావు అంతే. అలాగే డైరెక్ట్‌గా చూడటం లేదు. ఇది ఎవరిక్కడి నుంచో పంపిస్తున్నారు. ఇది అక్కడ తాలిబాన్లు అధికారంలో ఉన్న వాళ్ళు డైరెక్ట్‌గా చేసినట్టు కాదు. ఎవరో ఎక్కడో చేస్తారు. ఆ వీడియో మనకొస్తుంది. ఈ ఈ విధంగా తర్వాత ఆ కేసులు కొట్టివేయబడతాయి. అది దానికి ఆధారాలు లేవని కొట్టివేయబడతాయి. అంత వీడియోలు వైరల్ అయినా కేసులు అనేక సందర్భాల్లో కొట్టివేయబడతాయి. ఇదంతా కూడా ఏం సందేశాన్ని ఇస్తుందంటే అట్టడుగు నుంచి వ్యవస్థల్ని ధ్వంసం చేస్తుంది. మనకిప్పటికే అంటే ఇది చేసే ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే పైకి ఏమీ జరుగుతున్నట్టు ఉండదు. క్రమేపీ నేను అనుకోవటము అసలు జరగనివి కూడా వీడియోలుగా రావచ్చు. ఇవి కొన్ని జరగకపోయి కూడా ఉండొచ్చు. ఉదాహరణకు ఒక మనిషిని మరొక మనిషి చంపుతున్నట్టు వీడియోని కృత్రిమంగా క్రియేట్ చేయడం, అక్కడ నిజంగా ఆధారాలు లేకపోయినా క్రియేట్ చేయడం సాధ్యమే. కానీ అది మన మనస్సులో వేసే ముద్ర అతి ముఖ్యం. అది దాని గురించి మాట్లాడుతుంది. బయట జరిగే హింస గురించి కానే కాదు. ఇంతకంటే పెద్ద హింసలు జరిగాయి కదా ఇదివరకు. దేశ విభజన సమయంలో కానీ, గుజరాత్ 2002లో కానీ ఎంతో హింస జరిగింది. అది కాదు నేను చెప్పేది. ఈ హింస దాంతో పోలిస్తే ఎక్కడో ఒక వ్యక్తి మీద దాడి, లేకపోతే ఒక వీడియో చేసినప్పుడు ఒక మనిషిని కొట్టడం, ఇవి మరీ పెద్ద హింసలుగా ఉండవు. అలాగే గాంధీ మహాత్మ కలిసి అసలు గాంధీ ఎప్పుడో చచ్చిపెట్టుకున్నావు, చంపేదే ఉంది. కానీ ఇవి నీ మనస్సు మీద వేసే ప్రభావం ఎటువంటి ఇది నువ్వు ద్వేషంలోనే జీవించడం అలా అంటే ద్వేషాన్ని ఆరాధించడం మొదలుపెట్టాక అది నీ కుటుంబ సంబంధాల్లో కూడా ఎట్లా ప్రతిఫలిస్తుంది? నీ మొత్తంగా నీ మిత్రులతోనూ నీ రోజువారీ వ్యవహారంలో హింస అంటే కొట్టడం చంపడమే కాదు కదా, ఎలా ప్రతిబింబిస్తుంది? నీ అభిరుచులను ఎంత దిగజారుస్తుంది? దీనికి పైకి చెప్పలేము. నువ్వు చూసే సినిమాలు, నువ్వు చేసేవి అన్నీ కూడా నీ స్థాయిని దిగజార్చేస్తాయి. తెలుగులో మంచి సినిమాలు ఎందుకు రావండి? మన అభిరుచులు సరిగ్గా లేకపోతే మంచి సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయి? అగో ఏదో అఖండ లాంటి సినిమాలు వస్తాయి. అంటే మనకి మన అభిరుచులు కూడా దిగజారిపోతాయి. మనం ఒక భగవద్గీత అంటాం, భగవద్గీతలోని అర్థం చేసుకుంటే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ఇటువంటి మా విద్యుషావాహై అనే మంత్రాన్ని అది మా విద్యుషావాహై అనేది ఒకటి చెప్పొచ్చు కొంతమంది. ఒకసారి కన్నాభిరాని అనేటువంటి ఒక మానవ హక్కుల కార్యకర్త శ్రీలంక వెళ్ళారు. శ్రీలంకలో ఒక బౌద్ధ భిక్షువుని కలిశారు. ఆ బౌద్ధ భిక్షువు మన ఇండియన్స్ని అంటే తమిళుల్ని చంపుతూ ఉండేవారు. ఒకసారి అడిగారు, ఏమిటండి మీరు అహింసని బోధిస్తారు కదా, మీ బుద్ధుడు అహింసను బోధిస్తారు కదా, మా తమిళుల్ని ఎందుకు చంపేస్తున్నారు, ఎందుకు హింసిస్తున్నారు అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది బుద్ధిస్టులకు సంబంధించినటువంటిదే, మా కమ్యూనిటీకి సంబంధించినదే అహింస, మా వరకే అప్లై అవుతుంది, ఇతరులకు అప్లై కాదు. మనం కూడా అలా చెప్దామా మంత్రానికి అర్థం? మరి ఒక పగవాడు మనకు ఎదురైనప్పుడు మేలు చేసి పొమ్మనుటే మేలు అన్నాడు. అంటే అపకారం చేసిన వాడు మనకు ఎదురైనప్పుడు అతనికి ఎదురుగా మేలు చేసి ఇంకా మేలు ఉపకారం చేసి పంపటం మేలు. అపకారిక ఉపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి అనేది కూడా ఉంది. ఇవి మనం గుర్తుంచుకోం, ఇవి మన వేదాల్లో ఉండవు. ఎందుకని నెగిటివ్ వేగా చెప్తూ ఉంటారు. ఎన్ వేణుగోపాల్ ఉన్నాడు విరసన సభ్యుడు, పదే పదే ఆ మనుస్మృతి తిరిగేస్తాడు. ఇలాంటివి ఎందుకు చెప్పడం, మంచి మాటలు నాలుగు నేను అందరినీ కూడా అంటున్నా. ఎందుకంటే మనకు ఒక టెక్స్ట్ అనేది లేదు మనకి. ఇది ఫైనల్ టెక్స్ట్, మనుస్మృతిని తీసుకొచ్చాడు. మనుస్మృతి ఫైనల్ టెస్టా మనకి ఏదైనా మత గ్రంథం అది?
అదేం కాదు. భగవద్గీతను తీసుకుంటాం, అన్నింటిని తీసుకుంటాం. దీనిలో చాలా వైరుధ్యపూరితమైనటువంటి, విరుద్ధమైనటువంటివి ఉన్నాయి. కానీ అక్కడ ఆ వైరుధ్యమైనవి తీసేసి వాళ్ళు ఒక టెక్స్ట్ ఏర్పరచుకున్నారు. అదొక హిస్టారికల్‌గా జరిగిందది. అది వేరే సంగతి. ఉన్న దాంట్లో చాలా మంచి విషయాలున్నాయి. వాటిని మనం చెప్పుకోవచ్చు కదా! వాటిని ఎప్పుడు చెప్పకుండా నెగెటివ్. వీళ్ళు నెగెటివే చెప్తారు, వాడు నెగెటివే చెప్తాడు. ఈ మంత్రానికి అర్థం ఏంటంటే మనల్ని మనం కాపాడుకోమనే కానీ ఇతరులను కాదు. ఇతరులను ద్వేషిద్దాం. మనల్ని మనం ప్రేమించుకుందాం అనే అర్థాన్ని ఎందుకిస్తారు? పగవాడు ఎదురైనా అతన్ని మేలు చేసి పంపాలి కానీ కీడు చేయకూడదనేది. దేవుణ్ణి అనేక రూపాల్లో జినుడని, బుద్ధుడని అన్నింటినీ ఆరాధిస్తారనే శ్లోకం ఉంది. దాన్ని ఇంకా పుల్లెల శ్రీరామచంద్రుడు గారు హిందూ మతం అనే పుస్తకంలో అనుకుంటా క్రీస్తు అలా కూడా చేర్చాడు ఆయన. మహాపండితుడు, సంస్కృత పండితుడు మనం ఎంత. అలాంటి ఆయన క్రీస్తు మహమ్మదు చేర్చి అలాంటి ఒక శ్లోకం రాశాడు ఆయన. అటువంటివి మనం ఎందుకు చెప్పం? అంటే ఎవాల్వ్ అవుతున్నదని చెప్పరు కమ్యూనిస్టులు. రైటిస్ట్ అండ్ లెఫ్టిస్ట్ వీళ్ళిద్దరూ కూడా ఒకే పక్షం, ఒక 2 రెక్కలు అన్నాడు ఒక రెడ్ ఇండియన్. ఎన్ వేణుగోపాల్ వింటున్నారా? మహానుభావుడు, నాకు మంచి మిత్రుడు. అందుకని మనము మా విద్విషావహై అది ఇలా వేమనని తీసుకుందాం. వేమన్ మనవాడు. మేలు చేసి పొమ్మనుటే మేలు, మేలు చేయవయ్యా శత్రువుకి, అప్పుడు చాలా మార్పు వస్తుంది. ఇది గాంధీ తత్వం కూడా ఇదే. గాంధీని మనం ఈనాడు తీసేయచ్చు. అయితే గాంధీ గురించి మనం చాలా నెగిటివ్ ప్రచారం చేసాం. ఆయన ఉద్యమాలను ఆపేశాడు, హింస జరుగుతుందని, ఇట్లాంటివన్నీ. కానీ హింసాత్మకంగా మనకి ఏ సుభాష్ చంద్రబోస్ నుంచో వచ్చి ఉంటే ఎలా ఉండేదో మనకు తెలియదు. ఎందుకంటే మనకి హిట్లర్తో పరిచయం, ఇదే నాజీజం డైరెక్ట్ ఏం జరిగేదో. కానీ మనది చాలా ఉద్యమాలు అహింసాత్మకంగా జరిగాయి. నెల్సన్ మండేలా కూడా హింసాత్మకంగానే తీసుకొచ్చాడు. కనుక అవన్నీ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆయా ఇప్పుడు ఒక సింబాలిక్ యాక్షన్ కూడా చాలా వాల్యూ ఉంటుంది. నౌకాలి వెళ్ళి మతహింస జరుగుతున్నప్పుడు గాంధీ నిలబడతాడు అక్కడ. దాన్ని అదే ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్లో పాశ్చాత్య రీతిలో అద్భుతంగా వర్ణిస్తారు. ఎందుకంటే ఆయన ఏం చేయలేదు. అక్కడికి ఏ ఆయుధం లేకుండా, ఏ రక్షణ లేకుండా ఒక్కడే వెళ్ళి ఆ మత కలహాలు జరుగుతున్న నౌఖాళీలో నిలబడ్డాడు, ప్రజల మధ్య ఉన్నాడు. అప్పుడు అనేక మంది ఎలా మారారన్న సినిమా కూడా వచ్చింది కదా. అందుకని వాళ్ళ హృదయాల్లో మార్పు వచ్చింది. హృదయాల్లో జరిగేది చాలా ముఖ్యం. ఎంతోమంది చనిపోవచ్చు, హింస జరుగుతుంది, ఇదంతా. కానీ మన హృదయాల్లో మార్పు తెచ్చేవాడే ప్రవక్త. అది మీరు గుర్తుంచుకోండి. మనుషులు మొత్తంగా మారిపోవడం ఇంతవరకు హిస్టరీలో ఎక్కడ జరగలేదు. కానీ మన హృదయాలని నాశనం చేసేటటువంటి వీడియోలు అవి ఇంకా ప్రమాదకరం. హింస కంటే, మనం వచ్చి కొట్టడం కంటే కూడా ప్రమాదం. మన అభిరుచులని, మన ఆలోచనని అవి చాలా దిగజార్చేస్తాయి. మనలో ఉండేటటువంటి ఒక యూనివర్సల్, వేదాంతిక్ యూనివర్సలిజం అనే పదం ఈ మధ్య విన్నాను. అలాంటి వాటిని నాశనం చేసేస్తాయి మొత్తంగా. మనలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తంగా ధ్వంసం అయిపోతాయి. మనం అర్థం చేసుకునే విధానం కూడా మారిపోతుంది. మత గ్రంథాలను కానీ, ఏ గ్రంథాన్ని కానీ మనం అర్థం చేసుకునే విధానము కూడా అత్యంత హింసాత్మకంగా, ద్వేషపూరితంగా మారిపోవడం ద్వారా మన మనశ్శాంతిని కూడా మనం కోల్పోతాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబోవు. ఇవన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద సంస్కృత గ్రంథాలు అక్కలేదు, తెలుగు పద్యాలు అవన్నీ మర్చిపోతున్నాం. మనం ఏం చదవట్లేదు కదా. దయ చుట్టంబోవు, చుట్టం ఏంటంటే దయ అన్న. ఇలాంటివన్నీ పోతున్నాయి. పోయి మనము ఏమవుతున్నామంటే ఇట్లా తయారవుతున్నాం. మనం ఏం చేయకపోవచ్చు, అది చెయ్యటం ఇంకా నయమేమో. తాలిబాన్ కాల్చేస్తారు ఎదురుకుండా, వీళ్ళు చూస్తారు, చప్పట్లు కొడతారు, అయిపోతుంది. కానీ మన దేశంలో జరిగేది ఏంటంటే సైలెంట్ కూ అనే ఒక పుస్తకం రాశాడు జోసెఫ్ అని. ఆయన అది చాలా చదవాల్సిన పుస్తకం. మన వ్యవస్థల్ని ఇప్పుడని కాదు, కాంగ్రెస్ టైం నుంచి అట్టడుగు నుంచి ఎలా తోల్చుకుంటూ వచ్చేసారు. మన ఎమర్జెన్సీ గురించి చెప్పుకున్న తర్వాత చాలా జరిగాయి. అట్టడుగు నుంచి జ్యుడిషియరీని, పోలీస్ డిపార్ట్మెంట్ని, ప్రతిదీ కూడా అట్టడుగు నుంచి పాక్షిక, లేకపోతే కొన్ని పాక్షిక సత్యాలతో నింపేశారు. అంటే పక్షపాతంతో నింపేశారు. దానివల్ల ఏమైపోయిందంటే మొత్తం వ్యవస్థలు ఎలాగ బలహీనపడిపోయాయి అన్ని చోట్ల. అది మనకు దగ్గరికి వెళ్ళి చూస్తే లైట్ డిటెక్టర్స్ దగ్గర ఉండే అధికారులు కూడా ఎలాగ మోసపూరితంగా వ్యవహరించారు, ఎలా కొంతమంది మైనారిటీస్ పట్ల ఎట్లా వ్యవహరించారు, కొంతమంది వ్యవస్థలు ఎట్లా కొద్దిమంది పట్ల విద్వేషపూరితంగా మారిపోయాయి. దీని ద్వారా టెర్రరిజం కానీ ఎలాగ కానీ అవన్నీ ఎలా కొత్తగా నిర్వచించబడ్డాయి. ఇవన్నీ కూడా సైలెంట్ కుప్లో చాలా గొప్ప జర్నలిస్ట్ రాశారు. నేననేది ఏంటంటే మళ్ళీ ఆ మంత్రాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మా విద్విషావహాయ్. మనము సమాజాన్ని ఒక శాంతియుతమైన పద్ధతిలో మార్చాలనేది ఎప్పటికైనా శాంతియుతంగా మార్చుకోవాల్సింది. వివిధ జాతులు, వివిధ కులాలు మన దేశం మరీ చాలా వైవిధ్యభరితం.
ఇప్పుడు మనం కొట్లాడుకుని ఉంటే ఇంక అందం ఉండదు. శివపురాణం ఇప్పుడు ఈ మధ్య కొంతమంది శివుడా, విష్ణువా అని గొడవ తీసుకొస్తున్నారు. ఇలాగా మనకి ద్వేషించుకోవడానికి మనకు ఎందుకంటే వైవిధ్యము, బహుళత్వము ఉన్న చోట్ల ఒక సెక్షన్, మరొక సెక్షన్. కానీ ఇన్ని సెక్షన్స్‌గా మనం ఉన్నప్పటికీ మన దేశం ఇంతవరకు నామమాత్రమైన ప్రజాస్వామ్యంగా నిలబడింది అనేక మత దేశాల మధ్య. బుద్ధిస్ట్ కంట్రీస్ అన్నీ మత దేశాలే. పాకిస్తాన్ మత దేశం. కానీ మన దేశం మత దేశంగా కాకుండా కొంత ప్రజాస్వామికంగా నిలబడిందంటే ఈ బహుళత్వంలో ఉండేటటువంటి ఐక్యత. మనందరం అంటే భిన్నత్వంలో ఏకత్వం అనే అనొచ్చు. అట్లాంటిది ఏకం సద్విప్రాహ బహుధా వదంతి. ఒకే సత్యం అనేక మంది అనేక రకాలుగా చెప్తారు. ఎంత గొప్పగా చెప్పాడు. దీనికి అనేకాంతవాదం అని తర్వాత వీళ్ళు జైనులు అద్భుతంగా వర్ణించారు. ఒకదాన్ని అనేక రకాలుగా చూడొచ్చు. అది ఉంది, లేదు, ఉండకుండా ఉంది అని ఆ విధంగా అనేక రకాలుగా చూడొచ్చు. కనుక ఒకదానికి ఫిక్స్ కాకండి, వైవిధ్యంగా చూడండి అని చెప్పారు. కనుక మనదే కరెక్టు, మనమే సత్యము అనుకోవడం మన సిద్ధాంతం కాదు. నేను అనేది భారతీయ తత్వంలో అది లేదు. నా మాత్రమే గొప్ప, నేనే గొప్ప, నేనే. అయితే అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మ బృహత్తులో నొక్కండి అని. అంతేగాని నా అహాన్ని ఎచ్చవేసుకోవడం కాదు. ఈ వీడియోలు కానీ ఇవి కానీ మన అహాన్ని వెచ్చవేస్తాయి. అంతకుమించి ఏం జరగదు. దానివల్ల మనకి ఒక రకమైన మోక్షానికి దూరం అవుతాం, విముక్తికి దూరం అవుతాం. వ్యక్తిగతంగా కూడా ఆధ్యాత్మికంగా పతనం అవుతాం. దాని గురించి చెప్తున్నాను నేను. భౌతిక హింస గురించి, 100 మంది చచ్చిపోవడం గురించి కూడా మాట్లాడలేదు. ఆధ్యాత్మిక పతనం గురించి చెప్తున్నాను. ఎవరు చెప్పట్లేదు. అంత పెద్దవాళ్ళు ఉన్నారు పండితులు నాకంటే, వాళ్ళందరూ చెప్పట్లేదు. కనుక నేను చెప్పాల్సి వస్తుంది. ఒక ఆధ్యాత్మిక పతనం వైపు దేశాన్ని తీసుకెళ్ళకూడదు. ఎంతో అద్భుతమైన సంస్కర్తలు లేకపోతే మత ప్రవక్తలు వచ్చినటువంటి దేశం. సూఫీజం కూడా ఇక్కడ వరదలేదు. ఇలా వైవిధ్యభరితమైనటువంటి వ్యక్తమైన చోట్ల ఆ వైవిధ్యాన్ని నాశనం చేసేటటువంటి దృశ్యాల వైపు, వాటి వైపు వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఆ దృశ్యాలు ఏం చేస్తాయి? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోపజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ వినాశ. ఈ శ్లోకం నాకు చాలా ఇష్టం భగవద్గీతలో. ధ్యాయతో విషయాన్ పుంసః, నువ్వు విషయాలు అంటే రాగద్వేషాలతో కూడినటువంటి ఇవన్నీ చూసి వాటి పట్ల నువ్వు ఎక్కువ ఆకర్షితమైతే, ధ్యాయతో విషయాన్ పుంసః, దాని మీద ఆసక్తి పెరిగిపోతుంది. నువ్వు పదే పదే ఆ వీడియోలు చూస్తుంటే దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ విద్వేషపూరితమైన వీడియోలు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ద్వేషం కావాలి, ఇంకా పూర్ణ కావాలి అని అనిపిస్తుంది. నీ కోరికలకి ద్వేషానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే నిన్ను నువ్వు హెచ్చవేసుకోవడమే దాంట్లో. నేనే గొప్ప అనుకోవడమే, నా మతం గొప్ప, నేను గొప్ప, నేను 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 అని నేను చుట్టూ వెళ్ళిపోతాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోపజాయతే. సంఘం వలన అటువంటి వాటి పట్ల ఆసక్తి, కామం పెరుగుతుంది, కోరిక పెరుగుతుంది. కామాత్ సంజాయతే క్రోధ, క్రోధం పుడుతుంది. తర్వాత క్రోధం వలన నీ సమ్మోహం అంటే నీ ఒళ్ళు నీకే తెలియదు. క్రోధం యొక్క గొప్ప లక్షణం ఏంటంటే నీ ఒళ్ళు తెలియదు నీకు. అంటే నీకు మూర్ఛ రావడం లేకపోతే పూనకం వచ్చేస్తుంది. చివరికి బుద్ధినాశం అయిపోయి నశించిపోతాం. ఇది శ్రీకృష్ణుడి. అలాంటి బుద్ధినాశం గురించి ఆలోచిస్తున్నాం, మనుషుల నాశనం గురించి కాదు. నేను ఇలాంటి చెప్పి మన అభిరుచులపైన ఇటువంటి అధమ అభిరుచులుగా మార్చేస్తున్నటువంటి ఈ వాతావరణం గురించి మాట్లాడుతున్నాం. రేపు అసలు ఎవడూ సృష్టించకపోవచ్చు ఈ వీడియోలు. చాట్ జీపీటీకి అప్పచెప్తే బోల్డ్ అని విధ్వంసపూరితమైనవి ఎక్కడ జరగనివి కూడా క్రియేట్ చేసి మన మీదకి వదులుతుంది. వదిలినప్పుడు మన బుర్ర ఏమైపోతుంది? మన ఆధ్యాత్మికంగా గొప్ప విషయాల పట్ల అనాసక్తితో ఎంత ఆధ్యాత్మికంగా మానసికంగా పతనం అవుతుంది. ఆ మానసిక పతనం, ఆ ఆధ్యాత్మిక పతనం నుంచి మనం రక్షించుకోవాలి. అందుకని ఆ మంత్రంలోని చివరి వాక్యాన్ని వెళ్ళి చెప్తాం. ఏమిటది? మా విద్విషావహై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.